ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. సరే, మనం ఈరోజు ఒక ముఖ్యమైన చెట్టు గురించి తెలుసుకోబోతున్నాము. ఆ చెట్టు ఏమిటో తెలుసుకుందాము. అంటే ఎప్పుడు అవే కాకోకుండా ఈరోజు కొత్తగా చెట్టు గురించి, చెట్లో వైదికాలు ఉంటాయి అన్నమాట. ఎన్నెన్నో రకాల దేనికి పనికి వస్తుందా అనేది మనం తెలుసుకుందాం. ఆ చెట్టు అయితే చూసేద్దాం రండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. చెట్టు అయితే ఎక్కడో లేదు, చెట్టు ఇక్కడే ఉన్నది. చెట్టు కోసం అయితే ఇదే చెట్టు అయితేనో చూస్తున్నారు కదా, ఇవన్నీ నరకాలి. ఈ కొమ్మలన్నీ నరికేసేయాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ కొమ్మని చెట్లు కొమ్మలు నరికేయాలి, అడ్డం ఉన్నాయి. అందుకని ఈరోజు ఈ చెట్లో ఉండే ఏమేమో రకాశాలు దాగి ఉండవు ఎన్ని రోజు ఏటికి ఉపయోగపడతాయా, ఏటికి ఏ వ్యాధికి ఉపయోగపడుతుందా అనేది మొత్తాన్ని మీకు పిన్నుటు మొత్తం అన్ని చూపించేస్తాం అన్నమాట ఈరోజు. ఆయుర్వేదంలో వాయిలాకు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క అన్నమాట. మీరు చూస్తున్న ఈ మొక్క చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా ఈ మొక్క. కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్నప్పుడు నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి నొప్పులు, వాపులు ఉన్న చోట రాస్తే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతము అవన్నీ త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. బాలింతలకు స్నానం చేస్తారన్నమాట ఈ ఆకులతో. స్త్రీలకు నీటిలో వావిలాకులు వేసి మరిగించిన నీటితో స్నానం చేస్తారంటే అప్పుడు ఆ జనాలలో అలా చేసేదన్నమాట. అప్పుడు వావిలాకు చెట్లు ఎవరు ఇట్ల కాడ వాళ్ళు వేసుకుంటుంది కాబట్టి ఆ విధంగా చేసేటప్పుడు. ఇప్పుడైతే చెట్లు అన్నీ నరికేసి కొట్టేసి గందరగోళం చేసేసి ఎవరు ఇంటికాడిన ఏమన్నా పచ్చని చెట్టు ఉంటే పచ్చని చెట్లు పిడుగు పడుతుందేమో అని చెప్పిన భయానికి పెద్ద పెద్ద యాప చెట్లే కొట్టాడు బారేస్తుంటారు. అప్పుడు ఆ జనాలలో ఎన్ని అయితే లేవు. ఇలా చేసిన వల్ల, స్నానం చేసిన దానివల్ల ఒంట్లో నొప్పులు, నీరసము మరియు వాత సమస్యలు తగ్గిపోయేది అనమాట. అప్పుడు ఆ దినాలలో తలనొప్పిగా ఉందనుకో, ఈ వావిలాకు నూరి పట్టులాగా నుదుటిపై వేస్తే తలనొప్పి చిటికలో మాయమైపోయేది అనమాట. అప్పుడు అబ్బా తగ్గిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది అని చెప్పని అనేటప్పుడు పెద్దోళ్ళు, అప్పుడు మేము వింటుండేది, మేము చిన్నపిల్లకాలప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటే వినేది. అప్పుడు మా కాడి ఇలాంటి ఫోన్లు అయితే లేవు తీసేదానికి అప్పుడు. అందుకని అప్పుడు జరిగిన సంగతులు అయితే మేము చెప్తున్నాము, చూసినట్టు చెప్తున్నాం అనమాట. చర్మ వ్యాధులు, వావిలాకు రసాన్ని, చర్మ సమస్యలు, దురదలు, ఏమైనా తామర, గజ్జి ఎలాంటి సంబంధమైన వాపులు తగ్గించడానికి పైపోతుగా వాడతారన్నమాట దీన్ని. శ్వాసకోశ సమస్యలకి ఈ వావిలాకు ఆవిరి స్ట్రీమింగ్ పడితే జలుబు, రొంప, కఫం మరియు సైన్సు సమస్యల నుండి తగ్గించబడుతుంది అన్నమాట. ఎండబెట్టిన వావిలాకు పొడి ఎండబెడతారనమాట వావిలాకినప్పుడు. అప్పుడు ఈ చెడిపడి కడ్డీలు లేవులు, ఎప్పుడు వస్తున్నాయి అంగళ్ళల్లో కడ్డీలు. అప్పుడు వావిలాకుంటే వాళ్ళకి ఎండబెట్టి పెట్టుకోండేది. నైట్ పూట దాన్ని వెలిగిస్తే దోమలు వస్తాయి కదా, దోమలు అయితే ఏమి, క్రిములు అయితే ఏమి మొత్తం పారిపోయేది ఆ పొగ దెబ్బకి. ఆకు అంత ఫుల్ పవర్ చూడండి. సరే, ఇంతకీ ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు మీకు అందరికీ ముఖ్యమైన గమనిక, ఈ వావిలాకును లోపలికి కషాయం కానీ రసం రూపంలో కానీ తీసుకునే ముందు జాగ్రత్త. ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకొని అప్పుడు ఈ ఆకుని కడుపులోకి సేవించడానికి అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా అయితే ఒంటి పైన చర్మ వ్యాధులకి అన్నిటికైతే పనిచేస్తుంది. లోపలికి మాత్రం ఆయుర్వేద నిపుణుల దగ్గరికి వెళ్ళి దీన్ని చేపించుకోవాలి, అడిగి తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని అలా వాడుకుంటేనే మన అందరికీ మంచిది, మాకు మంచిది, మీకు మంచిది, చెప్తున్న నాకు మంచిది, మీకు మంచిది అన్నమాట. దాన్ని ఎలా చెడా చేసేసుకొని గందరగోళం చేసుకొని తిక్కమక్క పడే కాడికి ఆయుర్వేద నిపుణుల కాడికి వెళ్ళి
లోపలికి వాడాలనుకుంటే కనుక్కొని మోతాదు వాళ్ళు చెప్తారు, వాళ్ళని అడిగి కనుక్కొని నేను చేసుకోవాలని చెప్పని మీకందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీరు మొదటి నుంచి కానీ పూర్తిగా చివరి దాకా కానీ చూసి కానీ ఉంటే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ కానీ ఒక కొరవ కానీ నచ్చిందనుకో, కొంచెంగా నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొంచెం నచ్చిందనుకో షేర్ చేయండి. ఇదే మీరు చేయాల్సిన పని. దూతలతో కలసి సెరాకులలో నిలచి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని